ఈ నెల 16న ప్రధాని మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మొదట శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని కర్నూలుకు రానున్నారు. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద సుమారు 450 ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. ఈ నెల 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ప్రస్తుతం మనం కర్నూలు శివార్లలోని నన్నూరు వద్ద ఉన్నాము. నన్నూరు వద్ద దాదాపు 450 ఎకరాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలోనే ఈ జీఎస్టీని తగ్గించిన నేపథ్యంలోనే విస్తృతంగా ఈ విషయాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో భారీ బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ ప్రధాన వేదిక మనం చూడొచ్చు. ఈ ప్రధాన వేదికలో ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ముఖ్య నేతలందరూ కూడా ఈ వేదిక నుంచినే ప్రసంగించనున్నారు. ప్రధానంగా ఈ వేదిక ఎదురుగా మనం చూడొచ్చు. ఈ వేదికను మొత్తం ఈ స్థలాన్ని అంతా కూడా చదును చేస్తున్నారు. దాదాపు 3 లక్షల మందిని సమీకరించాలని చెప్పి భావిస్తున్నారు. ఈ 450 ఎకరాల్లో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేయనున్నారు. 3 లక్షల మందికి సరిపోయేటటువంటి అన్ని వసతులు కూడా ఇక్కడ కల్పించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వారికి ఆహారం కానీ, మంచినీరు కానీ, ఎవరైనా అస్వస్థతకు గురైతే వైద్య సేవలు అందించడానికి కానీ, అంబులెన్సులు రావడానికి పోవడానికి కానీ, వాహన రాకపోకలకు సంబంధించి కానీ, వాహనాలకు సంబంధించిన పార్కింగ్ ప్రదేశాలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 11 ప్రాంతాల్లో పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయనున్నారు. కర్నూలు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి ప్రధాని రావడానికి వీలుగా 3 హెలీప్యాడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ 3 హెలీప్యాడ్ల పనులు కూడా చకచకా సాగుతున్నాయి. మొదట శ్రీశైలం వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అంటే వాస్తవానికి ఇప్పటి వరకు ప్రధాని 16వ తేదీన వస్తున్నట్లుగా ఖరారైంది, కానీ ఇంకా షెడ్యూల్ రాలేదు. మొదట శ్రీశైలంకు వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనం అనంతరం అధికారులతో శ్రీశైలం అభివృద్ధి మీద సమీక్షించే అవకాశం ఉంది. ఆ తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించే అవకాశం ఉందని చెప్పి ఇప్పటి వరకు అధికారులు చెప్తున్నారు. అక్కడి నుంచి నేరుగా కర్నూలుకు చేరుకోనున్నారు. కర్నూలులో ఈ ప్రాంతంలోనే బహిరంగ సభ ఉంటుంది. ఈ బహిరంగ సభలో దాదాపు 3 లక్షల మందిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ, లేకపోతే ఇక్కడి నుంచినే కర్నూలు జిల్లా ఓరకల్లు మండలంలో డ్రోన్ సిటీకి శంకుస్థాపన చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే డ్రోన్ సిటీకి శంకుస్థాపన చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. ఈ ఏర్పాట్లకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చకచకా చేయాలి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడ లోపాలు లేకుండా ఈ ఏర్పాట్లను పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి స్వయంగా అధికారులతో తరచుగా వీడియో కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలోనే ఉంటూ ప్రధానమంత్రి బహిరంగ సభను, ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని చెప్పి ఇప్పటికే పట్టుదలతో ఉన్నారు. మొత్తానికైతే ఈ నెల 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఆ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చకచకా సాగుతున్నాయి. ఇది ప్రస్తుతం కర్నూలులోని తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు. ఓవర్ టు స్టూడియో.